ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము 118 అధ్యాయం 24 వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. నిజమే కదండి. వారం అంతా కష్టపడతాం. మనం మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, తప్పు చేయొచ్చు, వేరే వాళ్ళ పట్ల మనం తప్పుగా మాట్లాడుండొచ్చు, మన ఎడల ఎవరైనా తప్పుగా ప్రవర్తించవచ్చు. కానీ ఈ ఆదివారం దినం ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో మనం ఉత్సాహంతో దేవుని ఆరాధించడం ద్వారా ఈ వారంతో జరిగిన తప్పులు ఏమైనా కానీ దేవుడు క్షమిస్తాడు. లేదంటే మనం చేసిన మంచికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి ఎవరైనా కానీ ఆదివారాన్ని పరిశుద్ధంగా ఆచరించడం ద్వారా, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ గడపడం ద్వారా మన జీవితంలో గొప్ప గొప్ప మేలులు చేస్తాడు. కాబట్టి ఎవరైనా కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మనం పరిశుద్ధంగా దేవుని ఆరాధించాలి తప్పితే ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా దేవుని యందు విశ్వాసంతో దేవుని ఆరాధించడం ద్వారా దేవుడు మన జీవితంలో మరిన్ని గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి అందరూ దేవుని ఈ ఆదివారాన్ని గొప్పగా ఆచరించాలని కోరుకుంటూ